బహుధైర్యం వస్తుంది. ఆరాధన అంటే పాటలు పాడడమే కాదు, చర్చికి రావడమే కాదు, దేవుని స్తుతించడమే కాదు. ఆరాధన అంటే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వడం, దేవుని స్వరము వినడం, దేవునికి లోబడడం, నీ జీవితం దేవుని సమర్పించుకోవడమే ఆరాధన. అదే ఆరాధన. ఆరాధన అంటే దేవుడు చెప్పింది జరిగించడము కదా. కాబట్టి ఇది మనలో ఉండాలి. కాబట్టి మన భక్తి మనకు ధైర్యాన్ని కలిగించాలి. అంటే దేవుని ఎప్పుడైతే మనం మొక్కుతామో, దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, దేవునికి ఎప్పుడైతే మనం సమయం ఇస్తామో, అప్పుడు మనం పరిపూర్ణతలోకి మార్చబడతాం. దేవునికి ఇష్టం లేనిది మనలో నుండి తీసివేయబడుతుంది. దేవుని రూపంలోకి మార్చబడతా ఉంటాము. మనలో మార్పు వస్తుంది, మెలకువ వస్తుంది, దేవుని భయం వస్తుంది. ఈ లోక సంబంధమైన భయం మన నుండి దూరం అయిపోతుంది కదా. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు పెదవులతో ఆరాధన చేస్తున్నావు, నువ్వు శరీరంతో ఒక బైబిల్ పట్టుకోనో లేకపోతే పాటల బుక్కులు పట్టుకోనో మనం దేవుని సన్నిధిలోకి ఆరాధన చేయడానికి, దేవుని మొక్కడానికి వస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కనబడడానికే వస్తున్నావు కానీ నీ హృదయం నాకు ఇవ్వలేదు. పెదవులతోనే మీరు మాట్లాడుతున్నారు, పెదవులతోనే స్తుతిస్తున్నారు, కానీ అంతరంగ హృదయంలో నుండి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనసంతా దేవుని మీద పెట్టి, మన దృష్టి ధ్యానం అంతా దేవుని మీద కేంద్రీకరించి దేవుని ఆరాధన చేస్తున్నామా? దేవుని మొదటి స్థానం ఇస్తున్నామా? కాబట్టి మన భక్తి శక్తినిస్తుందా? దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, ఆ సన్నిధి మనము అనుభవిస్తున్నామా? అది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకనే యోబు 4:6లో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నువ్వు నిజంగా భక్తివంతుడైతే, నిజంగా దేవుని ఆరాధన చేస్తున్నవాడు అయితే, పరిస్థితులు ఏమైనా, స్థితిగతులు ఏమైనా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా భయం అనేది నీలో రాదు.